వెల్కమ్ టు రేణు అండ్ విన్ను. నేను మీ విన్నునండి. ఈ రోజు అయితే మీ ముందుకు వచ్చేసా మంచి రెసిపీ. అంటే మీరు యూట్యూబ్ అంతా వెతికినా ఎక్కడో దొరికిన ఒక నా స్పెషల్ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుందామని. ఈ రెసిపీ అయితే చాలా చాలా ఈజీ. అంటే మీ ఇంట్లో వీక్ అంతా మిగిలిపోయిన వెజిటేబుల్స్ అన్నీ ఇందులో చేసేస్తే చాలా హెల్తీగా మంచి బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, వెజిటేబుల్ రైస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్క సాటర్డే కానీ మీరు ఈ రెసిపీ కానీ చేశారంటే నెక్స్ట్ సాటర్డే నుంచి మీ ఫ్యామిలీ అందరూ ఈ బిర్యానీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చూస్తారా మరి ఈ రెసిపీ ఎలా చేయాలో? సరే పదండి. ఈ రెసిపీ అయితే నేను మంచిగా కుక్కర్లో చేసేస్తాను. ఈజీగా అయిపోద్ది. మనం అన్నీ వేసేసి 3 విజిల్స్ పెట్టేస్తే మనకి ఈ రైస్ అనేది రెడీ అయిపోద్ది. సో నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని గీ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకుందాం. నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ ఆయిల్, ఒక బిగ్ స్పూన్ నెయ్యి, 1.5 స్పూన్ యాడ్ చేశాను. ఈ రెసిపీ కూడా మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీ ఈజీగా చేసేయచ్చు. సో చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కరివేపాకు ఒక హ్యాండ్ఫుల్, ఒక ఇంత వేసుకోండి. ఎండుమిరపకాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి ఒకసారి బాగా ఇవన్నీ ఫ్రై చేద్దాము. నెక్స్ట్ మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్, ఫస్ట్ పొటాటో యాడ్ చేస్తున్నాను. ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ యాడ్ చేయొచ్చు, అలా మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర ఈరోజు ఏవి అవైలబుల్గా ఉన్నాయో నేను అవే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, నేనైతే పాలకూర యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర గోంగూర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పుల్లగా రుచి బాగుంటుంది. ఏదంటే చుక్కకూర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, తోటకూర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా ఓకే. ఈ రెసిపీలో మీ ఇష్టం. వంకాయ యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. పొటాటో యాడ్ చేశాను. నెక్స్ట్ బీట్రూట్, క్యారెట్, గ్రీన్ పీస్, అలాగే స్వీట్ కార్న్. పాలకూర కూడా యాడ్ చేస్తాను. ఒకసారి ఇవన్నీ మిక్స్ చేశాక ఇవన్నీ కొంచెం ఒక 30% ఫ్రై అయిన తర్వాత అప్పుడు పాలకూర యాడ్ చేద్దాము. బీట్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది మనకి బిర్యానీకి. వెజిటేబుల్స్ అన్నీ ఒక 30% వరకు మనకు కుక్ అయిపోయి ఇప్పుడు నేను పాలకూర యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నా దగ్గర బాయిల్ చేసుకున్న చిక్ పీస్ ఉన్నాయి, శనగలు, తెల్ల శనగలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీ రైస్ క్వాంటిటీని బట్టి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి.
శనగలు అయితే నేను బాయిల్ చేసుకున్నవే. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1-1.5 స్పూన్ పడుతుంది. అలాగే రైస్, నార్మల్ రైస్, మీరు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు ఈ రైస్ని, ఈ వెజిటేబుల్స్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూపిస్తాను మీకు ఎంత కలర్ఫుల్గా ఉందో. కదా రైస్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కారం, ఉప్పు, కారం, గరం మసాలా అనేది మీ రుచికి తగినట్టు యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలా, మనం మసాలా దినుసులు ఏమీ యాడ్ చేయలేదు కదా, సో కొంచెం మసాలా ఎక్కువే పడుతుంది. ఇవి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. రైస్ని మనం ఇలాగే మొత్తం ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా హెల్తీ కూడా, అంటే పిల్లలకి, పెద్దలకి, అందరికీ మంచిదే. ఎందుకంటే ఇందులో క్యారెట్, బీట్రూట్, శనగలు యాడ్ చేసాం, పాలకూర యాడ్ చేసాం, సో చాలా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. ఇలాగే రైస్ని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. రైస్ ఫ్రై అయిపోయింది. ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ యాడ్ చేసాను కాబట్టి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. పెట్టేసుకున్నాం. కవర్ చేసుకొని విజిల్ ఉంచుకొని 3 విజిల్స్ హై ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుంది. నేను మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను.